TZ24 టీవీ నేను మీ దివ్య. ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ మరియు మండల తహసీల్దార్ గుజ్రాలకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అని జిల్లా అధ్యక్షులు సురుగు శ్రీకాంత్ అన్నారు. రంగంలో గత 3 రోజుల నుండి రిలే దీక్ష నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రానందున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ఎంపీటీఓ కార్యాలయం ఎదురుగా 3 రోజులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఇకనైనా ప్రభుత్వం వెంటనే ఈ డిమాండ్స్ నెరవేర్చని పక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మరో పోరాటానికి సిద్ధమవుతున్నామని తెలియజేస్తున్నాం. కావున ఈ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎమ్మెల్యే, ఎంపీలు, ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ నాయకులు కూడా ఆలోచించాలి అని వారన్నారు. ఈ దీక్షలో పాల్గొన్న ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు కొమ్ము ఎల్లయ్య మహారాజ్, జిల్లా బాధ్యులు సురుగు శ్రీకాంత్ మహారాజ్, రామకృష్ణ మహారాజ్, జిల్లా నాయకులు రాంపాక సుధాకర్ మహారాజ్, హెచ్చు రాజేష్ కుమార్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధి భూమి ఇల్లు అందించాలి, అందించాలి, అందించాలి. పేదలందరికీ విద్యా వైద్యం ఉపాధి భూమి ఇల్లు అందించాలి, అందించాలి, అందించాలి. విద్యా వైద్యం భూమి ఇల్లు ఉపాధి అందించాలి, అందించాలి. వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. నెరవేర్చాలి న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే, నెరవేర్చాలి, నెరవేర్చాలి, నెరవేర్చాలి. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే, నెరవేర్చాలి, నెరవేర్చాలి, నెరవేర్చాలి. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే, నెరవేర్చాలి, నెరవేర్చాలి. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా పరిధిలోని నరసింహులపేట మండల కేంద్రంలో గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ రిలే నిరాహార దీక్ష నేటికి 3వ రోజు చేరుకున్న సందర్భంగా ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ రిలే నిరాహార దీక్షల ముఖ్య ఉద్దేశం భారతదేశ ప్రజలమైన మనం అందరం దాదాపు 150 కోట్ల మందికి, అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలైన 100 కోట్ల మందికి పైగా జనాభా ఉన్నప్పటికీ కూడా నాణ్యమైన విద్య, ఉచిత వైద్యం కానీ, ఉపాధి కానీ, భూమి కానీ, ఇల్లు కానీ ఇప్పటి వరకు దాదాపు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ల పైచిలకు అయినా కూడా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం గత కాంగ్రెస్ ప్రభుత్వంతో చూసుకున్నా, పోయిన 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసుకున్నా కూడా ఇక్కడ ఈ ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు, అత్యవసరమైన అవసరాలు ఇంతవరకు అందించకపోవడం ఈ పార్టీల సిగ్గుచేటు. అదే పార్టీలో కొమ్ము కాస్తున్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులందరూ సిగ్గుతోటి మీరు తల ఉంచుకొని ఈ యొక్క అంశాలను మీరు కూడా మీ పార్టీల వాళ్ళని అడగాలని కోరుతూ, అదేవిధంగా ఈ పార్టీలు 75 ఏళ్ల తర్వాత అడుగుతున్నామంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో, ఇప్పటికీ కొన్ని గ్రామాలలో పోతే ఇల్లు లేవు, భూమి లేదు, చేసుకోవడానికి పని లేదు. బయట కార్పొరేట్ విద్య చూసుకున్నట్టు మన గవర్నమెంట్ బల్లో చూపించినట్టు చెప్పిన విద్యకు, బయట కార్పొరేట్ సంస్థల విద్యకు అసలే పొందన లేక యువత మొత్తం నాశనమైపోతుంది దేశంలో. అదేవిధంగా ఆరోగ్య పరిస్థితులు బాగలేక, వైద్యం లేక, సరైన వైద్యం లేక హాస్పిటళ్లలో అంతా అధ్వానంగా ఉండడం వల్ల చనిపోవడం జరుగుతుంది. ప్రజలంతా అన్యాయానికి గురికావడం జరుగుతున్నది. కాబట్టి తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతకు ముందు కూడా మేము రిప్రజెంటేషన్ లెటర్లు ఇవ్వడం జరిగింది. అది దాంట్లో ఏ చర్య తీసుకోకపోవడం చేత ఇప్పుడు ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. ఈ రిలే నిరాహార దీక్షకు స్పందించి ప్రభుత్వం ఈ చర్య ఎమ్మటి తీసుకోకపోతే భవిష్యత్తులో జరగబోయే ఎలాంటి చర్య తీసుకున్నా, పార్టీ ఎలాంటి చర్య తీసుకున్నా, ఎలాంటి తక్షణమే ఆ చర్యను మేము చేపట్టి తీవ్ర స్థాయిలో ఉద్యమం లేపుతామని తెలియజేస్తూ మీడియా వాళ్ళకి నమస్కారం తెలియదు. ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు విశారదన్ మహారాజు గారి పిలుపు మేరకు 3 రోజుల రిలే దీక్షలు స్టార్ట్ చేసినాం. మొన్న మొదటి రోజు, నిన్న 2వ రోజు, ఇవాళ 3వ రోజు ముగింపు సందర్భంగా ప్రతి ఒక్క ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు నర్సంపేట మండల హెడ్ క్వార్టర్లో ఎంఈఓ ఆఫీసు ముందు రిలే దీక్షలు ఇది ముగింపు రోజు. ఈ ఉద్దేశం ఏంటంటే ధర్మ సమాజ్ పార్టీ ముఖ్య ఉద్దేశం ప్రతి వ్యక్తికి నాణ్యమైన వైద్యం అందించాలి ఉచితంగా ఫస్ట్. రెండోది ప్రతి ఒక్కరికి కార్పొరేట్ విద్య అందించాలి. 2
అర్హులైన ప్రతి కుటుంబానికి వాటితో కూడుకున్న ఎకరం భూమిని పంచాలి. 3. 4వది ప్రతి వ్యక్తికి అర్హత కట్టి ఇది పని కల్పించాలి. 5వది ప్రతి వ్యక్తికి అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి 200 గజాల స్థలము 4 గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలి. ఇంకా దృష్టకరం ఏంటంటే 75 సంవత్సరాల నుంచి మనకు స్వతంత్రం వచ్చి కూడా ఇవాళ కూడా కనీస అవసరాల గురించి మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడిందంటే గత పాలకులు ఎంత నిర్లక్ష్యం చేసిందో అనేది ఇది అర్థం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని మేము కోరుతుంటున్నాం. ధర్మ సమాజ్ పార్టీ ఒక కులాందో, ఒక మతాందో, ఒక వర్గాందో కాదు. ప్రతి ఒక్కరి సంపన్న వర్గాలు మాల, మాదిగ, చిందు, డక్కలి, గొల్ల, కర్మ, కుర్మ, మంగలి, గౌడ, యాదవ, బీసీ, ఎస్టీ, మైనార్టీ, ఓబీసీ పార్టీ ఒక్క సంపన్న వర్గాల శ్రేయస్ కోరిన పార్టీది. ఒక్కటి చూడండి, ఈ 5 డిమాండ్లను ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క మతానికో, ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క స్త్రీలకో పురుషులకో కాదు, ప్రతి ఒక్కరికి విద్య అనేది ఉంటే ఆ వ్యక్తి గౌరవంగా బతకడానికి ఆస్కారం ఉంటది. 2వది సరైన వైద్యం ఉంటే, ఆరోగ్యంగా ఉంటే అతను ఆరోగ్యంగా ఉండి తన పని చేసుకొని సమాజానికి బరువు కాకుండా తన బతకడానికి గౌరవంగా వస్తారని చెప్పని కూడా ధర్మ సమాజ్ పార్టీ పిలుపు మేరకు ఈ 5 ఐక్యతగా ఉన్నది. ఐక్యతే మనకు ముఖ్యం, 5 అవసరాలు ముఖ్యం. ప్రతి మనిషికి నిత్య అవసరాలు అనేది ఈ ధర్మ సమాజ్ పార్టీ ఫస్ట్ నినాదంతో ఈ పిలుపు మేరకు ఈ నర్సపేట హెడ్ క్వార్టర్లో ఈ రియల్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి సంపన్న వర్గాలకు, శ్రేయోభిలాషులకు, మేధావులకు, కార్మికులకు, పరిశీలకులకు, రాజకీయ నాయకులకు, విద్యావంతులకు ప్రతి ఒక్కరిని పేరున మిమ్మల్ని రాబోయే రోజుల్లో ధర్మ సమాజ్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి మీ అందరి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ జై భీమ్, జై భారత రాజ్యాంగం. ముఖ్యంగా ఈరోజు TG24 టీవీ చక్కటి వార్తలను ముందుకు వచ్చి ఇస్తున్నటువంటి TG24లో అందరూ కూడా సభ్యులుగా చేరి ప్రతి క్షణం మీరందరూ కూడా ఆ టీవీని చూసి ఆనందిస్తారని కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి, నేను మీ యాంకర్ నేహ. సో TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Please do subscribe TG24 TV. Subscribe.